ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల సరస్వతిని వాళ్ళ నాన్న ఇంటి నుంచి తరిమేసి ఉంటాడు. దాంతో సరస్వతి చాలా బాధపడుతూ ఉండేది. ఆ తరువాత ఈ అబ్బాయి సరస్వతితో మీ నాన్న నిన్ను క్షమించి ఇంట్లోకి పిలుచుకోవడానికి ఏమైనా ఐడియా ఉందా అని అడిగితే దానికి సరస్వతి ఒక ఐడియా ఉంది కానీ అది ఎప్పటికీ పూర్తి కాదు అని చెప్తుంది. దాంతో అతను ఐడియా ఏంటి అని అడుగుతాడు. దానికి సరస్వతి ఒక ఐటీలో పనిచేసే అబ్బాయి బ్రాహ్మణుడైన అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న నన్ను క్షమించేస్తారు అని చెప్తుంది. ఇది విన్న ఇందర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే అప్పటికే ఇందర్ సరస్వతిని ప్రేమించడం స్టార్ట్ చేసి ఉంటాడు. దాంతో ఇతను సరస్వతితో అవునా అయితే అలాంటి అబ్బాయితోనే పెళ్లి చేసుకో అని అంటాడు. దానికి సరస్వతి నా మొహం చూసి చెప్తున్నావా, నా మొహాన్ని చూసి ఎవరైనా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటారు అని చెప్తుంది. దాంతో వెంటనే ఇందర్ సరస్వతిని ఒక బ్యూటీ పార్లర్ కి తీసుకుని వెళ్లి ఆమెను చాలా అందంగా రెడీ చేస్తాడు. సరస్వతి ఇందర్ తో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడిగితే దానికి ఇందర్ నిన్ను ఇప్పుడు ఈ అబ్బాయి కూడా రిజెక్ట్ చేయడు అని చెప్తాడు. అప్పుడే సరస్వతి ఈ విధంగా నన్ను మా ఇంట్లో వాళ్ళు చూస్తే షాక్ అయిపోతారు అని చెప్తుంది. దాంతో ఇందర్ వెంటనే సరస్వతిని టాక్సీలో కూర్చొని పెట్టుకుని వచ్చి సరస్వతి వాళ్ళ ఇంటి దగ్గర వదులుతాడు. దాంతో ఆమె తన ఇంటికి వెళ్తుంది. కానీ అప్పటికే సరస్వతి వాళ్ళ నాన్న సరస్వతి ఫోటోకి దండ వేసి ఉంటాడు. ఇది చూసిన సరస్వతి చాలా బాధపడుతూ కిందకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. పార్ట్ 9 కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.